హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం క్రిస్పీ కాలీఫ్లవర్ 65 అయితే చేసేసుకుందాం. మీరు వెజ్ లో మంచి స్టార్టర్ తినాలనుకుంటే కనుక ఈ కాలీఫ్లవర్ 65 అయితే చేసుకోండి. ఈ కాలీఫ్లవర్ 65 అనేది మంచి క్రిస్పీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. టేస్ట్ లో అయితే రెస్టారెంట్ కి ఏమీ తక్కువ లేకుండా అంత బాగుంటుంది. మీరు ఎప్పుడు ఒకవేళ ట్రై చేయకపోతే కనుక ఇది ఎప్పుడైనా తినొచ్చు, కాబట్టి ఎప్పుడైనా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ అయితే చేయండి. ఈ కాలీఫ్లవర్ 65 చేసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది, అలాగే టేస్ట్ కూడా నాకు ఎలా వచ్చిందో అలాగే వస్తుంది. ఫస్ట్ అయితే ఈ కాలీఫ్లవర్ ని ఈ మాత్రం ముక్కల కింద అయితే చేసుకోండి. చూసారా, సైజ్ అనేది నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఉండాలి. అప్పుడు వాటర్ ని అయితే మంచిగా బాయిల్ చేసుకోండి. వాటర్ అనేది ఈ విధంగా హై ఫ్లేమ్ లో పెట్టి మంచిగా పొంగులు వచ్చేటప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ ని ఈ మాత్రం ముక్కలు అయితే కట్ చేసుకొని ఆ ముక్కలు మొత్తాన్ని ఆ వాటర్ లో అయితే యాడ్ చేసుకోండి. వాటర్ లో యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి. ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి సెమీ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అంటే 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. 70% మాత్రమే కుక్ చేయండి. కుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోండి. కాలీఫ్లవర్ ముక్క అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఈ పీసెస్ అనేవి కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకొని హై ఫ్లేమ్ లో పెట్టి 7 to 8 minutes కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా అయితే కుక్ అవుతాయి. అలాగే అలా 7 to 8 minutes కుక్ చేసుకోవాలంటే ఫస్ట్ వాటర్ అనేది మంచిగా బాయిల్ అయి ఉండాలి. ఆ తర్వాత 7 to 8 minutes కౌంట్ చేసుకుని కుక్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. తర్వాత దీనిలో ఉన్న హాట్ వాటర్ ని అయితే స్ట్రైన్ చేసుకోండి. హాట్ వాటర్ ని స్ట్రైన్ చేయగానే పైన కొంచెం కూల్ వాటర్ ని వేసుకోండి. దాని వలన కాలీఫ్లవర్ అనేది ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా అయితే ఉంటుంది. కాలీఫ్లవర్ ని పూర్తిగా చల్లారినంత వరకు అయితే పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక కప్ అయితే పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకున్న తర్వాత దానిలో హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వేపిన జీరా పౌడర్ అయితే వేసుకోవాలి. జీరా పౌడర్ ని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. అలాగే కారం మీకు ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోండి. మీరు కారం యాడ్ చేసుకునేటప్పుడు చాలా మంది ఇందులో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తారు. రెస్టారెంట్ లో కూడా ఫుడ్ కలర్ ని ఈ టైంలో యాడ్ చేస్తారు. ఫుడ్ కలర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ప్యాకెట్ కారం ఉంటుంది కదా, ఎంటీఆర్ గాని ఆచి గాని, అది ఆటోమేటిక్ గా కలర్ వస్తుంది కాబట్టి ఆ కారం అయితే వేసుకోండి. ఆటోమేటిక్ గా కలర్ అనేది వస్తుంది. అలాగే మీరు ఎజినోమోటో టేస్ట్ కోసం ఆరోమేట్ పౌడర్ గానీ ఎజినోమోటో గానీ వాడతారు. నేనైతే వాడట్లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే మీకు నచ్చితే మాత్రం అది వేసుకోండి. టేస్ట్ అయితే అది వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది. అలాగే మీరు పెరుగు వేసుకునేటప్పుడు పుల్లటి పెరుగు వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ లేదా ఇంకొంచెం తక్కువ ఉంటే సరిపోతుంది. సాల్ట్ అనేది మీరు చేసే క్వాంటిటీ బట్టి అయితే యాడ్ చేసుకోండి. దీనిలోకి సాల్ట్ అయితే ఎక్కువగా పడదు. ఇది ఎంత మంచిగా ప్రిపేర్ చేసుకుంటారో కాలీఫ్లవర్ 65 అనేది అంత టేస్టీగా వస్తుంది. దీనిలో వాటర్ కూడా వేయకూడదు, ఓన్లీ కర్డ్ వేసుకుని మొత్తం అంతా కలుపుకోవటమే. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. మనం ఆల్రెడీ బాయిల్ చేసిన కాలీఫ్లవర్ ఉంది కదా, చూసారా ఎక్కడ చిన్నది కూడా విరగకుండా ఎంత మంచిగా కుక్ అయ్యాయో. మీరు ఈ విధంగా కుక్ చేస్తే గనుక ఇంతే మంచిగా కుక్ అవుతాయి. అలాగే చిన్నది కూడా చెక్కు చెదరదు. ఆ తర్వాత దీనిలోకి 3 స్పూన్లు అయితే కార్న్ ఫ్లోర్ యాడ్ చేయండి. కార్న్ ఫ్లోర్ ఒకే దగ్గర వేసేయకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత అదే 3 స్పూన్లు మైదా కూడా వేసుకోండి. మైదా వేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ వరిపిండిని కూడా వేసుకోండి. 3 యాడ్ చేసుకుని కలుపుకోవటం వల్ల కార్న్ ఫ్లోర్ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు మంచి క్రిస్పీగా అయితే వస్తాయి. అసలు ఇది కాలీఫ్లవర్ 65 కే కాకుండా నార్మల్ గా ఇలా ఫ్రై చేసుకుని కొంచెం ఇందులో సాల్ట్ వేసుకోండి. నార్మల్ గా ఫ్రై చేసుకోవడానికి అయితే అలా ఫ్రై చేసుకుని సైడ్ ఏదో ఒక రసం పెట్టుకుని ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా అయితే వస్తాయి. నేనైతే ఇవి వెయిట్ లో 300 గ్రామ్స్ అయితే ఉంటాయి. 300 గ్రామ్స్ కి అయితే ఈ కాలీఫ్లవర్ 65 అయితే చేస్తున్నాను. మీరు కలుపుకునేటప్పుడు ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు అవి చిదిగిపోకుండా చేత వేళ్లతో అయితే కలుపుకోవాలి. మొత్తం చేయి పెట్టి అయితే కలపకూడదు. మీరు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు స్టార్టింగ్
స్టార్టింగ్ లో, ఎందుకంటే కాలీఫ్లవర్ అనేది కొంచెం తడి తడిగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత మరీ పొడిగా ఉంటే కొంచెం వాటర్ చల్లుకుంటూ అయితే కలుపుకోవాలి, మొత్తం చేత్తో అయితే కలపకూడదు. ఈ విధంగా కోట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకోండి. ఆయిల్ అనేది ఈ విధంగా బాయిల్ అవ్వాలి, చిన్నది వేసుకొని చూసుకుంటే వెంటనే పైకి ఆయిల్ తేలాలి. ఆ విధంగా బాయిల్ అయిన తర్వాత మొత్తం కాలీఫ్లవర్ పీసెస్ అయితే వేసుకోండి. మొత్తం వేసుకోవద్దు, హాఫ్ క్వాంటిటీ ఒకసారి, హాఫ్ క్వాంటిటీ ఒకసారి అయితే ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవటానికి కొంచెం ఫ్రీగా ఉంటే మంచిగా ఫ్రై అవుతాయి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల నుంచి మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయితే తయారవుతాయి. ఓన్లీ కాలీఫ్లవర్ వేసుకునేటప్పుడే హై ఫ్లేమ్ లో ఉండాలి. తరువాత ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే కాలీఫ్లవర్ అనేది మంచి క్రిస్పీగా తయారవుతాయి. మీరు ఈ కాలీఫ్లవర్ ని ఫ్రై చేసుకునేటప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అలా అని ఇవి డార్క్ గా అయితే ఫ్రై చేసుకోకూడదు, నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా అయితే ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చదు, అలాగే మంచిగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా తయారవుతాయి. ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత అయితే మిగిలిన కాలీఫ్లవర్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వాటిని కూడా ఫ్రై చేసుకుని పక్కకైతే తీసుకోండి. తర్వాత ఒక పాన్ లాంటిది పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఇదంతా హై ఫ్లేమ్ లోనే ఉండాలి, అలా అయితేనే స్మోకీ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకోండి, నేను తక్కువగా వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని ఇలా అయితే ఫ్రై చేసుకోండి. మర్చిపోకుండా హై ఫ్లేమ్ లో పెట్టి అయితే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెష్ గా ఉండే కరివేపాకును అయితే తీసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దానిని వేసుకుని హై ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోవాలి. దీనిలో ఉండే వాటర్ చూసారా ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఆ వాటర్ సపరేట్ అయ్యి కొంచెం థిక్ గా వచ్చేంత వరకు మీరు కుక్ చేసుకోవాలి. ఇలా ఉండేటప్పుడు కాలీఫ్లవర్ వేసుకున్న కాలీఫ్లవర్ కి ఈ మసాలా అనేది పట్టదు. అలా అని మరీ థిక్ గా అయిపోయిన తర్వాత కాలీఫ్లవర్ ని వేసుకున్న ఈ మసాలా అనేది కాలీఫ్లవర్ కి అయితే పట్టదు. ఈ మసాలా అనేది సెమీ సాఫ్ట్ గా ఉండేటప్పుడు చూసారా ఈ విధంగా ఉండేటప్పుడు అయితే కాలీఫ్లవర్ ని యాడ్ చేసుకుని అప్పుడు మనం మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ బట్టి మసాలా క్వాంటిటీ అనేది ఉండాలి. మసాలా తక్కువైపోయినా కాలీఫ్లవర్ ఎక్కువైపోయినా మొత్తం అన్నిటికీ సరిపోదు. అలాగే కాలీఫ్లవర్ తక్కువయ్యి మసాలా ఎక్కువైపోయినా బాగోదు. అలాగే దీనిలోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు పుల్లటి పెరుగు వేసుకున్నట్టయితే ఈ టైంలోనే హాఫ్ చెక్క నిమ్మకాయనైతే పిండుకోండి. ఆ తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరని వేసుకుని హాట్ గా అలాగే సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. కర్రీ లీవ్స్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మీరు యాడ్ చేసుకునేటప్పుడు కర్రీ లీవ్స్, ఫ్రెష్ కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ అయితే కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. వీడియో చూసేటప్పుడు ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇలాంటి ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.